అవును సార్. మోకాలు నొప్పి ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం. కొన్ని వేల లక్షల మంది రోజు మోకాలు నొప్పి గురించి మా దగ్గర వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా కారణాల వలన మోకాలు నొప్పి అనేది సహజంగా వ్యక్తులలో డెవలప్ అవుతుంది. అది ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, మోకాల్ని బలోపేతం చేయడానికి వీలయ్యే ఎక్సర్సైజ్ చేయక, అంతేకాకుండా ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ కానీ ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవటం వల్ల కానీ మనకు ఈ మోకాల నొప్పులకు కారణం. మూడవది విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీలో ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి రావడం ఇంకో కారణం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మనం చూస్తే మనం తీసుకున్న డైట్లో కూడా మనకు కావలసినంత కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే ఫైబర్ కానీ, లేకపోతే కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేసే విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కనెక్టివ్ డిజార్డర్స్ ఏవైతే మోకాళ్ళ లోపలి డీజనరేషన్ అవుతుందో దాన్ని జరగకుండా, అంటే యూజువల్గా ఒక ఫుడ్డే కాదండి, ఫుడ్తో పాటు ప్రాపర్గా నీ జాయింట్కు ఒక ఫిజికల్ థెరపీ అనేది ఉంటే ఆ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ కూడా బాగా ఉంటుంది. యూజువల్గా మోకాలు కార్టిలేజ్ కానీ, లిగమెంట్స్ కానీ, లేకపోతే మనకు మెనిస్కస్ కానీ, ఈ మెత్తటి ఎముకలు ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే జాయింట్ రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే, అంటే కార్డిసెప్స్ ఆర్ నీ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేస్తే యూజువల్గా మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలోపేతం పెరుగుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మోకాల్లో ఉండే లిగమెంట్స్ కానీ, డిస్క్ కానీ, అంటే మెనిస్కస్ కానీ, కార్టిలేజ్ కానీ, ఈ యొక్క సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క సాంద్రత, దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఇలాంటి ఎక్సర్సైజ్తో పాటు దానికి సంబంధించిన మజిల్స్కి కావాల్సిన న్యూట్రిషియస్ డైట్ కూడా మన బాడీకి అవసరం. సో దీనిలో కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు, ఈ 3 మనకు మేజర్ రోల్గా, వీటితో పాటు మనకు మినరల్స్, విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉండాలి. మన బాడీలో వాటర్ కంటెంట్ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత నీరు లిక్విడ్ ఫామ్ కానీ, జ్యూస్ ఫామ్లో కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా, అంటే ఒకటి తక్కువ ఎక్కువ కాదు, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. టెక్నికల్గా మనం చెప్పుకుంటూ పోతే మనకు ఈ ఒమేగా ఫ్యాట్స్ కానీ, లేకపోతే చెర్రీ జ్యూసెస్ కానీ, విటమిన్ సి కానీ, లేకపోతే మనకు కావాల్సిన కొలాజన్, టర్మరిక్, ఇవి ఇంపార్టెంట్ మనకు ఈ యొక్క జాయింట్ యొక్క. అంతేగాక ఇందులో మనకు జంక్ ఫుడ్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ బ్యాడ్ ఫుడ్స్ అన్నమాట. హై ఫ్యాటీ డైట్స్ కానీ ఇవన్నీ బ్యాడ్ అయితే, ఇవన్నీ గుడ్ డైట్. సో మనం యూజువల్గా మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటి సమృద్ధిగా ఉంటే, అంటే విటమిన్ సి కానీ, మనకు కొలాజన్, టర్మరిక్ సంబంధించిన ఏవైతే న్యాచురల్ ఫుడ్స్ ఉంటాయో వాటి వల్ల కానీ, మనకు చెర్రీ జ్యూసెస్ కానీ, ఇవి ఇందులో ఎక్కువగా మనకు గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్స్, వీటిలలో మనకు ఎక్కువగా విటమిన్ సి, మినరల్స్, B12 ఇవి సమృద్ధిగా ఉంటాయి. మనం ఎక్కువగా ఫిష్ కానీ, లేకపోతే గ్రీన్ సలాడ్స్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్లో మన కాల్షియం ఉంటుంది. సో అంతేకాకుండా మనం రోజు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బాడీ పైన ఎక్కువగా సూర్యరశ్మి పడే విధంగా బట్టలు లేకుండా సన్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం. వీటన్నిటి కారణంగా మనకు ఈ యొక్క విటమిన్ డి, కాల్షియము, విటమిన్ B12, ఏ, డి, ఈ, సి అనే విటమిన్స్, అలాగే మినరల్స్, మెగ్నీషియము, కాల్షియం, మినరల్స్లో ఉండే చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మనకు ఎలక్ట్రోలైట్లో క్లోరైడ్, పొటాషియము, అంతేకాకుండా మనం తీసుకునే డైట్లో కూడా మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఉండాలి. జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మినరల్స్. వీటన్నిటి వల్లనే మనకు బోన్ యొక్క జాయింట్ యొక్క లిగమెంట్స్ అన్నీ మనకు పవర్ఫుల్గా ఉంటాయి. సో ఇలా మనం బాడీలో సమృద్ధిగా బ్యాలెన్స్డ్ విటమిన్స్ తీసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అండి. తో పాటు మనకు జంక్ ఫుడ్ కూడా, ఇష్టం వచ్చినట్టుగా జంక్ ఫుడ్ తీసుకోవడం, అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, అంతేకాకుండా ఫ్యాటీ డీప్ ఫ్రై ఆయిల్స్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో టెక్నికల్గా మనము ఇందులో చెప్పుకున్నట్టుగా డ్రై ఫ్రూట్స్ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, ఈ అల్లం లాంటివి,
ఇవన్నీ కూడా మనకు విటమిన్ సి అండ్ ఇతర మినరల్స్ని డెవలప్ చేయడానికి, విటమిన్స్ డెవలప్ చేయడానికి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మనం టెక్నికల్గా మనం తీసుకునే డైట్తో పాటు ఫిజియోథెరపీ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన మోకాల్లో ఉండే సమస్యలు పెరగకుండా మనని మనం కాపాడుకోవచ్చు. పర్టికులర్గా బ్యాలెన్స్డ్ డైట్, ఒబేసిటీ రాకుండా తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఫ్యాట్ సమతుల్యంలో తీసుకోండి. ఎక్కువగా జ్యూసెస్, వాటర్ కంటెంట్ తీసుకోండి. తద్వారా మీకు మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండే జ్యూసెస్, గ్రీన్ సలాడు, గ్రీన్ వెజిటేబుల్స్, అంతే మిల్క్ ప్రొడక్ట్స్, ఇవన్నీ మీకు బాడీ, బోన్, జాయింట్స్ ఎనర్జీ కోసం, స్ట్రెంగ్త్ కోసం మనకు సమృద్ధిగా మోకాలు అరగకుండా కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి డైట్స్ వల్ల మీరు హైలీ ప్రొటెక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం.